శ్రీరస్తు శుభమస్సు అవిఘ్నమస్సు. మాతృదూతాభ్యో నమ, పితృదూతాభ్యో నమ, ఆచార్యదూతాభ్యో నమో నమ. తిరువూరు శ్రీ శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈరోజు తల్లిదండ్రుల యొక్క వందనం గురించి, అంటే నమస్కారం గురించి చెప్పుకుంటున్నాం. ఎన్నిసార్లు భూప్రదర్శన చేసినా, ఎన్నిసార్లు కాశీయాత్ర చేసినా, ఎన్నిసార్లు సముద్ర స్నానం చేసినా కూడా తల్లికి ఒక్కసారి దండం నమస్కారం చేసిన ఫలితము 10 రెట్లు వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని మరచిపోయిన వాళ్ళు, వారికి ఆ స్థానంలో గౌరవం తక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిని తండ్రిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. తల్లికి వందనం అనేది చేస్తూ ఉన్నారు. అది శాస్త్రము ఈ విధంగా చెప్తూ ఉంది, పెద్దలు చెబుతూ ఉన్నారు. దేనికంటే నీవు ఇంత గొప్పవాడి అవడానికి గల కారణం ఆ తల్లి జన్మ ఇస్తేనే. ఆ తల్లి నీకు జన్మ ఇవ్వకపోతే నీ యొక్క నామరూపాలు నువ్వు ఎక్కడుంటావో, నీ ఉనికి ఏమిటో, నీ ప్రపంచం ఏమిటో నీకు తెలియదు. అలాంటి తల్లిని జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎప్పుడూ నువ్వు ఉన్నంత కాలము మర్చిపోకుండా ఉండాలి. ఏ మనిషి అయితే మర్చిపోకుండా ఉంటాడో అతను తతిమా యొక్క సేవలు ఎన్ని చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు తిరిగినా, ఎంతమంది దేవుళ్ళకు మొక్కులున్నా కూడా అంత ఫలితం రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండాలి. నీకు ఇచ్చినటువంటి జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవించాలి. నీవు పుట్టినటువంటి స్థలాన్ని, దేశాన్ని గౌరవించాలి. తర్వాత నీవు యొక్క ఎవరైతే ఆ విధంగా చేస్తూ ఉంటారో వారు సాంప్రదాయాన్ని కాపాడిన వారు అవుతారు. కాపాడాలి, అది బాధ్యత. ధర్మము, సనాతన ధర్మం అనేదాన్ని ఎవరైతే అనుకరిస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ సమాజము ఎక్కువగా పొగుడుతుంది, పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. కనుక అందరూ కూడా ఆచరించి తల్లిదండ్రులను గౌరవించి ఆ తల్లిదండ్రులకు తను ఉన్నంతకాలము మర్చిపోకుండా చూస్తారని తెలియజేస్తున్నాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.